హాయ్ అండి, మేము విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. ఈ బస్సు ఎక్కి మేము కొండపైకి వెళ్ళాము. కొండపైకి వెళ్ళి అమ్మవారి దర్శనం పూర్తి చేసుకున్నామండి. ఇదిగోండి, అమ్మవారి దర్శనం పూర్తయింది మాకు. అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత మేము శివాలయంకు బయలుదేరాము. ఈ యొక్క అమ్మవారి దర్శనం పూర్తి అయ్యాక ఈ యొక్క మార్గం గుండా వెళ్తే శివాలయం ఒకటి ఉంటుందండి. అక్కడికి మేము బయలుదేరాం. ఆ వెళ్ళే మార్గంలో ఇక్కడ అమ్మవారి చీరలు అమ్ముతారండి. ఒక్కొక్క చీర ఒక్కొక్క రేటు ఉంటుందండి. ఆ యొక్క చీరలు ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇదిగోండి, అదే ఈ చీరల షాప్ అండి. ఈ యొక్క చీరల షాప్ పక్కగా మార్గం గుండా వెళ్తే కొబ్బరికాయ కొట్టు స్థలం ఒకటి ఉంటుందండి. ఇదిగోండి, ఈ మార్గం గుండా వెళ్తే మీకు రైట్ సైడ్ కొబ్బరికాయ కొట్టు స్థలం ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇదిగోండి, ఇదేండి ఆ కొబ్బరికాయ కొట్టు స్థలము. ఈ యొక్క కొబ్బరికాయ కొట్టడం అయిన తర్వాత మేము ఈ మార్గం గుండా మేము శివాలయం బయలుదేరండి. ఈ లెఫ్ట్ సైడు వాకింగ్ డిస్టెన్స్ అండి. ఈ రైట్ సైడు మెట్ల మార్గం అండి. మెట్లు దిగలేను ఎక్కలేని వారికి ఈ వాకింగ్ డిస్టెన్స్ గుండా నడిచి వెళ్ళచ్చు. ఇదిగోండి, మేము ఈ వాకింగ్ డిస్టెన్స్ గుండా మేము శివాలయంకి బయలుదేరాం. ఇది పాము మెలికల్లా ఉంటుంది. ఇది మా బామ్మద్ది అండి. అది పాము మెలికల, అదిగోండి కనిపించేది ఆ శివాలయం అండి. ఈ ఎంట్రన్స్ భాగంలో జ్యోతిర్లింగాలు దర్శనం ఉంటుంది. వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దర్శనం చేసుకుంటారు. ఇదిగోండి, ఈ దిగువ భాగం ఎంట్రన్స్లోనే మీకు జ్యోతిర్లింగం దర్శనం ఉంటుంది. అదిగోండి, ఇదేండి ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనము. ఇక్కడ నుండి కొంచెం ఎదరగలగానే ఇదిగోండి, ఇది శివాలయం అండి. ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్ అండి. ఇది శిఖరం అండి. మాకు దర్శనం పూర్తయింది. పూర్తయిన అనంతరం ఈ యొక్క అమ్మవారి గోపురాన్ని షూట్ చేయడం జరిగింది. ఈ దర్శనం అయ్యాక మేము తిరిగి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. రండి, నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి వెళ్దాం. ఇది విజయవాడ డాక్టర్ అంబేద్కర్ స్టాట్యూ అండి. ఇది లాంగ్ షూట్ అండి. ఈ కొండపైకి క్లియర్గా కనిపిస్తుంది, అందుకనే జూమ్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో విజయవాడ. రండి, నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్దాం. ఇక్కడ కోనేట్లో తాబేళ్ళు ఉన్నాయండి. ఈ యొక్క తాబేళ్ళు శివాలయం గుడికి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. ఇది విజయవాడ నగరం అండి. ఇది నేను దుర్గగుడి కొండపై నేను తీశాను.
ఆ, అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత మేము మళ్ళీ బయటికి బయలుదేరామండి. ఇదిగోండి, ఈ మార్గం గుండా వెళ్తే నటరాజేశ్వర స్వామి టెంపుల్ ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇదిగోండి, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాహుకేతువులు అండి. ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్ అండి. దర్శనం అయిపోయాక బయటకు వచ్చే మార్గంలో మహాగణపతి టెంపుల్ ఒకటి ఉంటుందండి. తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ దర్శనాలకు వెళ్ళే దారి అమ్మవారి దర్శనం పూర్తయిందండి. మేము బస్సులో కొండ దిగువ భాగానికి వెళ్తున్నాం. కొండ దిగువ భాగాన్ని మా 2 వీలర్ పార్క్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు తప్పకుండా లభిస్తాయి. కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.